Hi students, this is Devamani, lecturer, Sasyaredi College for Women, Eluru. Subject Commercial Geography. Topic Mangampeta Barracks. Mangampeta is in YSR Kadapa district and has one of the largest reserve of barrettes mineral in the world. The barrettes reserve were discovered in 1960 and it has been mined since 1967. Nearly 1200 families live in this village, which was shifted to a new site and rehabilitated by Andhra Pradesh Mineral Development Corporation APMDC, which owns and operates the mines. The Barrett mines are the pride of APMDC as it earns huge profit from these mines. సో మంగంపేట బ్యారెట్స్ అనేది వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. అలాగే ప్రపంచంలో అత్యధిక బ్యారెట్స్ ఖనిజ నిల్వలు కడప జిల్లాలోనే ఉన్నాయన్నమాట. ఇక్కడ బ్యారెట్స్ నిల్వలను ఎప్పుడు కనిపెట్టారంటే 1960లో కనిపెట్టారు. అలాగే 1967 నుంచి దీన్ని త్రవ్వడం స్టార్ట్ చేశారు. అలాగే ఈ యొక్క గ్రామంలో అంటే మంగంపేట గ్రామంలో 1200 కుటుంబాలు ఉండేవి. సో వీరిని కొత్త ప్రాంతానికి తరలించి ఆంధ్రప్రదేశ్ ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ ఏపీఎండిసి వారికి పునరావాసం కల్పించిందనమాట. అంటే అక్కడ ఉన్న 1200 ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీళ్ళకి పునరావాసం కల్పించడం జరిగింది. అలాగే ఈ గనులు ఈ కంపెనీకి చెందుతాయి అన్నమాట. ఇక్కడ మంగంపేట బ్యారెట్స్లో ఏవైతే గనులు ఉన్నాయో ఆ గనులన్నీ కూడా ఏపీఎండిసికి చెందినాయి. వాటి త్రవ్వకానికి కూడా అదే చూసుకుంటుందన్నమాట. సో ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ ఈ గనుల ద్వారా అధిక మొత్తంలో లాభాలు సంపాదిస్తుంది కాబట్టి వీటిని తలమానికంగా కూడా చూపిస్తారు. అంటే ఈ యొక్క మంగంపేట బ్యారెట్స్ ద్వారా ఏపీఎండిసికి ఎక్కువ లాభాలను తీసుకొస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ప్రాసెస్ ఆఫ్ మైనింగ్. ద మైన్స్ హియర్ ఆర్ నాట్ అండర్ గ్రౌండ్ బట్ ద ఓపెన్ పిట్ టైప్. అంటే ఇక్కడ భూగర్భ గనుల ద్వారా కాకుండా గొయ్యి తవ్వి ఖనిజాలను బయటికి తీస్తారు అనమాట. సెకండ్ వన్ ఏ లెఫ్ట్ అన్డిగ్ మైన్ యాజ్ ఇండికేట్ హౌ డీప్ ద మైన్ ఈస్. అంటే త్రవ్వకుండా వదిలేసిన భాగానంతా కూడా గనికి ఒక స్తంభం లాంటిది అనమాట. దీనివల్ల ఏంటంటే ఆ లోతు ఎంత ఉందో కూడా తెలుసుకుంటారు. థర్డ్ వన్ barrettes available in the upper layers are of lower grade while those mined from a depth are of a higher grade. అంటే బ్యారెట్స్ రాయి పరిమాణాన్ని బట్టి దాని యొక్క నాణ్యత అనేది కూడా ఇక్కడ తెలిసిపోతుంది. నెక్స్ట్ క్వాలిటీ ఈజ్ డిటర్మైన్డ్ బై ద గ్రెయిన్ సైజ్ ఆఫ్ ద స్టోన్. సో అలాగే దీనివల్ల బైరెట్ రాయి పరిమాణాన్ని బట్టి దీని నాణ్యత కూడా నిర్ణయిస్తారు. అలాగే నాణ్యత అనేది కూడా రాయిని బట్టి కూడా కనిపెడతారు అనమాట. ఫిఫ్త్ వన్ అప్పర్ లేయర్ బ్యారెట్స్ ఆర్ ఇన్ గ్రే కలర్ వైట్ వైల్ అట్ లోవర్ లెవెల్స్ ఈజ్ వైట్ క్రీమ్ కలర్. అంటే పై పొరలో దొరికే బ్యారెటిస్ బూడిద రంగులో ఉంటుంది. అలాగే లోపల పొరలో ఉండే బ్యారెట్ అనేది మేగడ తెలుపులో ఉంటుంది. Sixth one, once the mineral deposit was discovered, it was tested in the labs and found to be of high quality. ఒకసారి ఖనిజ నిల్వలను కనుక గుర్తించిన తర్వాత అలాగే వీటిని ల్యాబ్కి పంపిస్తారు. అక్కడ పరీక్షించి దాని యొక్క నాణ్యత ఎలా ఉందనేది కూడా నిర్ధారిస్తారు అనమాట. సెవెంత్ వన్ సర్వే షోడ్ దట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ వెరీ లార్జ్ క్వాంటిటీస్. సో సర్వేలో ఏం కనిపెట్టారు అంటే ఇక్కడ దొరికే ఖనిజం ఏదైతే ఉందో అది పెద్ద మొత్తంలో దొరుకుతుందని కనిపెట్టారు సర్వే ద్వారా. ఎయిత్ వన్ ఏ ప్లాన్ ఫర్ మైనింగ్ బ్యారెట్స్ ఇన్ ద విలేజ్ వాజ్ డెవలప్డ్ అండ్ ద విలేజర్స్ హూ లివ్డ్ దేర్ వర్ రీహాబిలిటేటెడ్. సో గ్రామంలోని బ్యారెట్స్ త్రవ్వకానికి ప్రణాళిక తయారు చేసి అక్కడ ప్రజలకు పునరావాసం కల్పిస్తారు అన్నమాట. In the open pit mines, almost all work is done by the machines. అంటే ఏంటంటే ఇక్కడ ఓపెన్ పిట్ మైన్స్ అంటే పైన ఉన్న భాగం అంతా కూడా అంటే గవ్వు తవ్వి గనుల్లో అన్ని ఆ భాగం అంతా కూడా యంత్రాల ద్వారానే చేస్తారనమాట. అంటే గొయ్యిని తవ్వే పని అంతా కూడా యంత్రాల ద్వారానే చేస్తారు. 10th one shovel bulldozers are used to remove overburden or the top soil and rocks which are a waste. అంటే సో పైన ఈ యొక్క వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్ అంతా కూడా బుల్డోజర్ తోటి తొలగిస్తారు. 11th వన్ 6 meter హై బెంచెస్ ఆర్ మేడ్. అంటే
6 మీటర్ల ఎత్తుని గుర్తించి ఈ గదుల నుండి ఖనిజాన్ని తీస్తారన్నమాట. అంటే 10 మీటర్ల వెడల్పు ఉండే రోడ్డు పక్కన 6 మీటర్ల ఎత్తు గదులని గుర్తిస్తారు. అలాగే ఆ గదుల నుండి ఖనిజాన్ని అన్నమాట బయటకు తీస్తారన్నమాట. నెక్స్ట్ 12th వన్. ద రోడ్ గోస్ ఆల్ ద వే డౌన్ టు ద బాటమ్ ఆఫ్ ద పిట్ కనెక్టింగ్ ఆల్ ద బెంచెస్. సో ఇలా అన్ని గదులను కలుపుతూ రోడ్డు క్రిందికి వెళ్తుందన్నమాట. నెక్స్ట్ వన్. మినరల్స్ అండ్ వేస్ట్ రాక్స్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ ద సైడ్స్ బై బ్లాస్టింగ్. సో ఏదైతే మినరల్స్ ఏదైతే ఉందో అది ఇంకా వేస్ట్ రాక్స్ పనికిరాని రాళ్ళను పక్క నుండి బ్లాస్టింగ్ ద్వారా తీస్తారు. అలాగే 10 టన్నుల టిప్పర్ ట్రక్కులలో ఈ ఖనిజాన్ని యంత్రాలతో ఎత్తివేస్తారనమాట. నెక్స్ట్, దిస్ ఈజ్ హౌ 1 lakh ton ఆఫ్ బ్యారెట్స్ ఆర్ మైండ్ ఇన్ 1 month ఇన్ మంగంపేట. సో ఈ విధంగా మంగంపేటలో ఒక్క నెలలో 1 lakh బ్యారెట్స్ని ఖనిజాన్ని త్రవ్వి తీస్తారన్నమాట. నెక్స్ట్, ట్రాన్స్పోర్టేషన్. ఎవ్రీ డే 16,000 tons ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ అండ్ 3,000 tons ఆఫ్ బ్యారెట్స్ ఆర్ మైన్డ్ అండ్ ట్రాన్స్పోర్టెడ్. ప్రతిరోజు 16,000 tons ఆఫ్ వేస్ట్ మెటీరియల్ అలాగే 3,000 tons ఆఫ్ బ్యారెట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ మేజర్ ఛాలెంజ్ టు డిస్పోజ్ ఆఫ్ ద వేస్ట్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ డస్ నాట్ డ్యామేజ్ ద ఎన్విరాన్మెంట్ టూ మచ్. సో ఆ వేస్టేజ్ అంతా కూడా తీసివేయటానికి లేదంటే పారవేయటం అనేది చాలా పెద్ద టాస్క్తో కూడుకున్నది. అలాగే దీనివల్ల పర్యావరణానికి మరీ ఎక్కువ నష్టం కలగకుండా కూడా చూడాలన్నమాట. సో అందువల్ల వీడికి వేస్టేజ్ తీయడము అలాగే ఆ వేస్టేజ్ ద్వారా ఎటువంటి ఎన్విరాన్మెంట్ డిఫెక్ట్ అవ్వకుండా చూసుకోవడం అనేది వాళ్ళకి ఒక టాస్క్ లాంటిది అనమాట. The one is transported by the trucks to above the ground where it is crushed into fine powder and packed in large bags and sent off in trucks and railway wagons. సో ఇక్కడ తీసిన ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫైన్ పౌడర్ చేసి అంటే ఒక పౌడర్లా తయారు చేసి దాన్ని ప్యాక్ చేసి రైల్వే వేగన్స్కి పంపిస్తారు అనమాట. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వర్కర్స్. There are about 600 workers in this mine. Of these, about 152 are regular employees of the APMDC who get regular salary and benefits as per the government norms. సో ఈ యొక్క మంగంపేట బ్యారెట్స్లో 600 వర్కర్స్ ఉన్నారు. 600 వర్కర్స్లో 152 వర్కర్స్ ఎంప్లాయీస్ పర్మనెంట్ అండ్ రెగ్యులర్ కింద వస్తారు. అలాగే వాళ్ళకి గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందుతారు అనమాట. ద రెస్ట్ ఆర్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ట్రైనీస్ హూ ఆర్ పెయిడ్ మినిమం వేజెస్ ఓన్లీ. మిగతా వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ అలాగే ట్రైనీస్ కింద ఉంటారు. వాళ్ళకి మినిమం శాలరీ అనేది పే చేస్తారు అనమాట. Next topic, Singareni coal fields. There are extensive coal deposits in the 4 districts of Khammam, Karimnagar, Adilabad and Warangal. These mines are operated by the Singareni Collieries Company Limited. This company was initially set up by a private British mining company in 1886, which was purchased by the Nizam of Hyderabad in 1920. After independence, the Government of India took over this company. Today, SCCL is jointly owned by the Government of India and State Government of Telangana. అంటే సింగరేణి కోల్ ఫీల్డ్స్. సో ఈ యొక్క సింగరేణి కోల్ ఫీల్డ్స్ అనేది 4 జిల్లాలో ఉంది. అది ఏ జిల్లాలో అంటే ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ అండ్ వరంగల్. ఈ యొక్క 4 జిల్లాలోనే ఈ యొక్క కోల్ అనేది ఎక్కువగా లభ్యమవుతుంది. అలాగే ఈ యొక్క గనుల్లో ఎవరు ఆపరేట్ చేస్తారంటే ఇక్కడ ఎవరు ఉంటారంటే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ ఈ గనులను ఆపరేట్ చేస్తూ ఉంటారు. అలాగే స్టార్టింగ్లో బ్రిటిష్ కంపెనీ వాళ్ళు 1886లో వీళ్ళు స్టార్ట్ చేస్తారు. తర్వాత నిజాం గవర్నమెంట్ వాళ్ళు బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్చేస్ చేశారు అనమాట 1920లో. అంటే 1886లో బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేస్తే సో 1920లో నిజాం వాళ్ళు దీన్ని పర్చేస్ చేసి రన్ చేశారు. తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్వాతంత్రం తర్వాత ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టుక్ ఓవర్ ద కంపెనీ. సో స్వాతంత్రం తర్వాత ఈ యొక్క కంపెనీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క SCCL అంటే సింగరేణి కోల్ ఫీల్డ్స్ని ఇండియా గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెండు కూడా ఆపరేట్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళిద్దరు కూడా ఓనర్స్. నెక్స్ట్, SCCL ఈస్
currently operating open cast and underground mines in the 4 districts of Andhra Pradesh and employs around 65,000 people. సో ఇప్పుడు ప్రజెంట్ సింగరేణి కోల్ ఫీల్డ్స్లో ఓపెన్ కాస్ట్ మైనింగ్ జరుగుతుంది, అండర్ కాస్ట్ మైనింగ్ రెండు జరుగుతుంది. అలాగే 4 జిల్లాల యొక్క ఎస్ఎస్సిఎల్ అనేది ఉన్నది. అలాగే ఈ యొక్క ఎస్ఎస్సిఎల్లో 65,000 ఎంప్లాయీస్ ఉన్నారు ప్రజెంట్. 2012లో 65,000 ఎంప్లాయీస్ ఉన్నారు. నెక్స్ట్, danger and safety measures. First one, a tunnel may fall down or get flooded by water, or there can be fire and suffocation due to poisonous gases. అంటే ఇక్కడ సో ఈ యొక్క గనుల ప్రమాదం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కావున గనుల ప్రవేశించడం కూడా ఎప్పుడో చాలా రిస్క్తో కూడుకున్నది అనమాట. అంటే ఏంటంటే ఆ సొరంగం అనేది వరదల ద్వారా పుడిపోవచ్చు, లేకపోతే కూలిపోవచ్చు అనమాట. లేదా అక్కడ వరదంతా కూడా వర్షం పడితే వరదతో నిండిపోతుంది, లేదంటే ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే పాయిజనస్ గ్యాసెస్ కూడా రిలీజ్ అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్, the mine administration has developed elaborate safety arrangements to prevent such accidents and to face such accidents with the help of the safety kit. సో పైన ఉన్న డేంజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రివెంట్ చేయడానికి మైన్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారు. అలా ఈ యొక్క యాక్సిడెంట్స్ అనేది జరగకుండా వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు అనమాట. థర్డ్ వన్, దెర్ ఈస్ ఎ లిఫ్ట్ దట్ క్యారీస్ పీపుల్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద మైన్. సో గనుల్లోకి లోపలికి వెళ్ళడానికి లేదా లోపల నుంచి పైకి వచ్చడానికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు. ఫోర్త్ వన్, ద సేఫ్టీ మేనేజర్ అలాంగ్ విత్ 3 members విల్ ఎంటర్ ద లిఫ్ట్. ద లిఫ్ట్ ఇన్ఛార్జ్ విల్ క్లోజ్ ద సైడ్స్ అండ్ గివ్ సిగ్నల్స్ టు అండర్స్టాండ్ లిఫ్ట్ ఆపరేటర్ బై రింగింగ్ ఎ బెల్ యూజింగ్ ఎ కోడ్. సో ఇక్కడ లిఫ్ట్ ఆపరేట్ చేయడానికి, అలాగే లిఫ్ట్లో గని లోపలికి వెళ్ళటానికి సేఫ్టీ మేనేజర్ అలాగే ఇతర మెంబర్స్ వేరే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా లిఫ్ట్లో గని లోపలికి వెళ్తారనమాట. సో లిఫ్ట్ ఇన్ఛార్జ్ అనే వాళ్ళు ఉంటారు. ఈ లిఫ్ట్ ఇన్ఛార్జ్ ఏం చేస్తారంటే, సో లిఫ్ట్లో ఎక్కిన వాళ్ళని కింద భూగర్భంలోకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళేటప్పుడు సిగ్నల్స్ ఇస్తారు. సిగ్నల్స్ ఇచ్చినప్పుడు లోపలికి వెళ్తారు. అలాగే మళ్ళీ లోపలికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తర్వాత బయటకు కూడా రావడం జరుగుతుంది. అంటే అక్కడ వర్క్ అయిపోయాక మళ్ళీ బయటకు కూడా ఆ లిఫ్ట్ ద్వారానే బయటకు వస్తారు. నెక్స్ట్, ఇన్సైడ్ ద మైన్. The lift will go down about 500 feet below the ground level. Water falling sound will be heard. సో గని లోపల ఏం జరుగుతుంది అంటే, సో ద లిఫ్ట్ ద్వారా వాళ్ళు 500 feet కిందకి వెళ్తారు. భూమి లోపలికి 500 feet లోపలికి వెళ్తారు అనమాట. సో అక్కడ ఏంటి, వాటర్ కూడా ఉండొచ్చు అనమాట. సో వాటర్ కనుక ఉంటే కనుక అక్కడ ఆ వాటర్ని ఏం చేస్తారు, డిప్ చేస్తారు. అంటే ఆ వాటర్ని వేరే ప్లేస్కి మళ్ళింపు చేసి, సో ఆ వాటర్ని వేరే ప్లేస్కి మళ్ళింపు చేస్తుంటా. అలాగే వాటర్ని మళ్ళింపు చేశాక ఆ ప్లేస్ అంతా కూడా అక్కడ గని ఉన్న ప్లేస్లో అంతా కూడా తవ్వకాలన్నీ ప్రారంభిస్తారు. Next, there will be electrical lines, housing pipes carrying water coal is mined. It is loaded into small wagons which are pulled on these rails till the lift from where it is taken to the ground level. So అక్కడ ఉన్న బొగ్గుని సేకరించి ఆ బొగ్గునంతా కూడా వేగన్స్ అంటే బ్యాగ్లోకి నింపి వేగన్స్ ద్వారా దాన్ని మళ్ళీ బయటకు తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో వాల్స్ ఆఫ్ ద మైన్స్ ఆర్ బ్రైట్ అండ్ నాట్ బ్లాక్. సో అక్కడ గని లోపల ఉండే గదులన్నీ కూడా బ్రైట్గా ఉంటాయి, కానీ నల్లగా ఉండవు అనమాట. సో ఇది గని లోపల రెండు వైపులా పైన కింద కూడా ఇక్కడ బొగ్గు ఉంటుంది అనమాట. సో అక్కడ ఏదైతే బొగ్గుని సేకరించారో ఆ బొగ్గుని బ్యాగ్స్లో సదిరి ఆ బ్యాగ్స్ని వ్యాగన్ ద్వారా బయటకు తీసుకురావడం జరుగుతుంది. Next one, blasting the coal. Every day the supervisions inspect the coal stream and give instructions for the day's mining. సో ప్రతిరోజు కూడా అక్కడ సూపర్వైజర్ ఎవరైతే ఉంటారో ఆ సూపర్వైజర్ అంతా కూడా అక్కడ గని లోపలంతా కూడా పర్యవేక్షించి, సో అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చేస్తారు అనమాట. సో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ అసైన్ డిఫరెంట్ టాస్క్. సో అక్కడ ఆ ఎంప్లాయీస్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ అసైన్ చేస్తారు. సో ఒక్కొక్కరికేమో డ్రిల్లింగ్ ఇస్తారు, ఒకరికి ప్యాకెట్ చేయమని ఇస్తారు, అలాగే ప్యాకెట్ చేసిన దాన్ని మళ్ళీ వేరే ప్లేస్కి మళ్ళింపు చేయమని, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీని అసైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీస్ ఎక్స్ప్లోజివ్స్ విల్ బీ సెట్ ఆఫ్ బై అన్ ఎలక్ట్రికల్ డివైస్. స్ట్రాంగ్ రాక్ విత్ కోల్ ఈస్ బ్రోకెన్ ఇన్ దిస్ మేనర్. అలాగే దీని ద్వారా వీటన్నిటిని కూడా వేరుగా ఉంచుతారు అనమాట. వేరుగా ఉంచి, సో ఏదైతే కలెక్ట్ చేసి బ్యాగ్స్ చేసి
పౌడర్ చేశారో బ్యాగ్స్లోకి నింపారు అవన్నీ కూడా వేరు చేసి సో దానంతా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. సో ఇదంతా కూడా బ్లాస్టింగ్, ఈ ప్రొసీజర్ అంతా కూడా బ్లాస్టింగ్ అనమాట. అంటే ఎక్స్ప్లోసివ్ ద్వారా అక్కడ గన్లో ఏదైతే బొగ్గు ఉందో ఆ బొగ్గుని పగలగొట్టించి ఎక్స్ప్లోసివ్ ద్వారా దానంతా కూడా బ్యాగ్లోకి నింపి బ్యాగ్లో నింపిన దానంతా కూడా వ్యాగన్స్ ద్వారా బయటికి తీసుకొస్తారు అనమాట. సో ఇదంతా కూడా బ్లాస్టింగ్ ప్రాసెస్ అని అంటారు. Sometimes the blast can bring down the entire mine face causing death of the miners. కొన్ని సందర్భాలలో ఈ యొక్క ఎక్స్ప్లోజివ్ ద్వారా ఏదైతే బ్లాస్టింగ్ చేస్తారో ఆ బ్లాస్టింగ్ ద్వారా చాలా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. When the entire preparation for blasting was complete, everyone withdrew to safe places. సో ఈ యొక్క బ్లాస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయాక అక్కడ అంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి సో అందరినీ సేఫ్ ప్లేసెస్లోకి పంపిస్తారు. Then a warning whistle was blown and then detonator was set off. సో వార్నింగ్ విజిల్ ఇచ్చాక వార్నింగ్ విజిల్ ఎప్పుడైతే వేశారో అప్పుడు ఆ బ్లాస్టింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే బ్లాస్టింగ్ అనేది జరిగిందో అక్కడ డస్ట్ లాంటి పౌడర్ అంటే పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ అంతా కూడా డస్ట్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ సమ్ టైం కొంత సమయం తర్వాత ఏమవుతుందంటే ఆ డస్ట్ అంతా వెళ్ళిపోయి అక్కడ ఏదైతే బ్లాస్టింగ్ జరిగారో ఆ బ్లాస్టింగ్ ఏరియా అంతా కూడా రాళ్ళు అదే ఆ బుక్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలు పీసెస్గా ఉండటం జరుగుతుంది అనమాట. సో 2 or 3 మైనర్స్ ఎంటర్ ద డస్ట్ క్లౌడ్ కాఫింగ్. సో ఈ విధంగా బ్లాస్టింగ్ అనేది జరుగుతుంది. Next, safety and healthy checkups. So, employees below 45 years will have thorough routine checkups every 5 years. సో బిలో 45 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా 5 ఇయర్స్కి ఒకసారి రొటీన్ చెకప్ అనేది చేయించుకోవాలి. అలాగే ఎంప్లాయీస్ అబవ్ 45 ఇయర్స్ విల్ హ్యావ్ త్రూ రొటీన్ చెకప్స్ ఎవ్రీ 3 ఇయర్స్. సో 45 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 3 ఇయర్స్కి ఒకసారి రొటీన్ చెకప్ చేయించుకోవాలన్నమాట. So, miners with black lung disease are usually transferred to a different department over the ground. So, ఈ యొక్క చెకప్ ద్వారా లంగ్ డిసీజ్ అనేది ఉన్నదా లేదా అనేది వాళ్ళు తెలుసుకుంటారు. సో ఈ యొక్క సింగరేణి కాలనీస్ వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఎక్కువగా లంగ్ డిసీజెస్ లేదంటే క్షయ జబ్బు ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ ఉన్న క్లైమేట్ బట్టి అక్కడ ఉన్న పొల్యూషన్ బట్టి ఇలాంటి డిసీజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. New trends in mining industry and miners. Recently, there has been a great increase in demand for coal, especially for thermal power plants. However, our mines are not able to cater to this demand due to low productivity. Hence, the SCCL is desiring to plan for increasing production by shifting to open blast mining. So, recently ఏంటంటే ఈ యొక్క కోల్ మీద ఎక్కువ డిమాండ్ అనేది ఉండటం జరిగింది. సో ఈ కోల్ అనేది ఎక్కువ దేనికి యూజ్ చేస్తున్నారంటే ఎలక్ట్రిసిటీ థర్మల్ పవర్ ప్లాంట్స్కి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే కోల్కి డిమాండ్ ఎక్కువగా పెరిగింది. కానీ ఏమైందంటే ఈ యొక్క కోల్ అనేది ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అందువలన సింగరేణి కాలనీస్ వారు ఏం డిసైడ్ చేస్తారంటే ఎక్కువ ప్రొడక్టివ్ని తీసుకురావడానికి సో దానికి కావాల్సిన ప్లాన్స్ ఏంటనేది వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ కోల్. Coal is an inflammable organic substance composed mainly of hydrocarbons capable of being used as fuel to supply heat or light or both. సో బొగ్గు అనేది నేడు నాగరికతలో ఒక ముఖ్యమైన అవసరం కింద చూపిస్తున్నారు. అలాగే బొగ్గు నిల్వలు అపారంగా మన దేశంలో ఉన్నాయి. సో ఏ దేశం అయితే ఎక్కువగా బొగ్గు నిల్వలు ఎక్కువగా ఉన్నాయో ఆ దేశాన్ని అధిక దేశంగా చూపిస్తున్నారు. అలాగే బొగ్గుని నల్ల బంగారం అని కూడా అంటారన్నమాట. సో ఈ యొక్క బొగ్గు వినియోగం అనేది చాలా రకాలుగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇట్ కాన్స్టిట్యూట్స్ అబౌట్ 60% ఆఫ్ టోటల్ కమర్షియల్ ఎనర్జీ కన్స్యూమ్డ్ ఇన్ ద కంట్రీ. సో ఈ యొక్క మన దేశంలో లభించిన బొగ్గులో 60% కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. అలాగే ద పవర్ సెక్టర్ అండ్ ఇండస్ట్రీస్ అకౌంట్ ఆర్ 94% ఆఫ్ టోటల్ కన్సంప్షన్. అలాగే పవర్ సెక్టర్ అంటే ఎలక్ట్రిసిటీ కానీ లేదంటే ఇండస్ట్రీస్ కానీ 94% కోల్ని కన్సంప్షన్ చేస్తున్నారు అంటే యూజ్ చేసుకుంటున్నారు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ వేరే స్టీల్
manufacturing of iron and steel and a variety of chemicals largely depend upon the availability of coal. అలాగే ఐరన్ కానీ స్టీల్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ అవన్నీ కూడా ఇక రిమైనింగ్ ఏదైతే బొగ్గు నిల్వలు ఉన్నాయో వాటి మీద ఆధారపడడం జరుగుతుంది. సో మ్యాక్సిమం పవర్ సెక్టర్ వాళ్ళు అలాగే ఇండస్ట్రీ సెక్టర్ వాళ్ళు ఈ యొక్క కోల్ని ఉపయోగించుకోవడం జరిగింది. అంటే 94% వరకు వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు. Next, there are 4 types of coal: anthracic coal, bituminous coal, lignite, peat. So these are the 4 types of coal. First one, anthracic coal. This is the base quality of coal and contains over 80% carbon. It is very hard compact jet black coal having semi-metallic luster. It lightens slowly and burn with a nice short blue flame. In India, it is found only in Jammu and Kashmir. సో ఆథ్రసైట్ కోల్ అంటే ఏంటంటే మనకున్న బొగ్గు రకాల్లో ఇది చాలా ఉత్తమమైన బొగ్గు అని చెప్తారు. అలాగే ఇందులో 95%, దట్ మీన్స్ 80% వరకు కార్బన్ ఉంటుంది. అంటే ఈ యొక్క కోల్లో 80% వరకు కార్బన్ అనేది ఉంటుంది అనమాట. అలాగే ఈ యొక్క కోల్ అనేది చాలా హార్డ్గాను అలాగే నల్లగాను చూడటానికి నల్లగా ఉంటుంది. అంటే గట్టిగాను అలాగే మనకి పట్టుకుంటే గట్టిగా ఉంటుంది. అలాగే చూడటానికి చాలా హార్డ్గాను నల్లగా ఉంటుంది అనమాట. అలాగే ఈ బొగ్గు కనుక మండిస్తే కనుక పొగ తక్కువగా ఉంటుంది. అంటే స్మోక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మంట కూడా చాలా బ్లూ కలర్లో మంట అనేది వస్తుంది అనమాట. అలాగే ఈ యొక్క అథ్లెటిక్ కోల్ అనేది మనకి ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కువగా ఉంటుంది. సెకండ్ వన్, బిటూమినస్ కోల్. This is the most widely used coal and contains 60 to 80% of carbon. It is dense, compact, brittle, and it usually of black color. Most of the bituminous coal is found in Jharkhand, Odisha, West Bengal, Chhattisgarh and Madhya Pradesh. So bituminous coal అంటే ఈ యొక్క కోల్ అనేది చాలా ఎక్కువగా లభ్యమవుతుంది. అంటే చాలా అన్ని ప్రదేశాలలో అంటే ఎక్కువ దొరుకుతుంది అనమాట. ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా లభ్యమయ్యే కోల్ ఏదంటే బిటూమినస్ కోల్ అని చెప్తారు. అలాగే ఈ యొక్క కోల్లో 60 to 80% కార్బన్ అనేది ఉంటుంది అనమాట. ఇది చూడటానికి చాలా నాణ్యంగా అంటే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే బ్రిటిల్ అంటే హార్డ్ బట్ ఈజీలీ బ్రోకెన్. చాలా చూడటానికి గట్టిగా ఉంటుంది కానీ తొందరగా పగిలిపోద్ది. అంటే చాలా ఈజీగా ముక్కలైపోద్ది అనమాట. అలాగే ఈ యొక్క కోల్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. ఈ యొక్క కోల్ ఎక్కడ ఎక్కువ ఫౌండ్ అవుట్ చేస్తామంటే మన ఇండియాలో జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్లో ఈ కోల్ అనేది మనకు ఎక్కువగా లభ్యమవుతుంది. థర్డ్ వన్, lignite, also known as brown coal. Lignite is a lower grade coal and contains about 60% carbon. It represents the intermediate stage in the alteration of the matter into the coal. It is found in Patna of Rajasthan, Neyveli to Tamil Nadu, Lakshmipur of Assam and Karewa of Jammu Kashmir. సో ఈ యొక్క లిగ్నైట్ అనేది చాలా తక్కువ నాణ్యత గల బొగ్గు అని అంటారు. అలాగే ఇది ఎక్కువగా తమిళనాడు నెవేలి ప్రాంతంలో, తమిళనాడు, అస్సాంలో, లక్ష్మీపురంలో, అలాగే జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా లభిస్తుంది. సో ఇక్కడ ఈ యొక్క లిగ్నైట్లో 60% కార్బన్ అనేది ఉంటుంది అనమాట. అలాగే 27% అనేది ఎక్కువగా ఎవాపరేట్ అయ్యే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్, పీట్. This is the first stage of transformation of wood into coal and contains 50% to 60% carbon. It is seldom sufficiently compact to make a good fuel without compressing into bricks. సో ఈ యొక్క పీట్ అనే కోల్లో 50 to 60% కార్బన్ ఉంటుంది. అలాగే ఈ యొక్క పీట్ అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వుడ్ ఇంటూ కోల్. అంటే చెక్క కనుక కాలిస్తే దాని యొక్క నెక్స్ట్ స్టేజ్ ఏంటి, బొగ్గుగా ఉంటుంది. సో అటువంటి బొగ్గుని పీట్ అని అంటారు. అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వుడ్ ఇంటూ కోల్. అంటే వుడ్ కనుక మంట పెడితే కనుక దాని తర్వాత స్టేజ్ ఏంటి, బొగ్గుగా వస్తుంది. సో అటువంటి బొగ్గుని పీట్ అని అంటారు అనమాట. అలాగే ఇది చాలా తక్కువ వేడి ఉంటుంది. అలాగే పొగను కూడా చాలా తక్కువగా వస్తుంది. అలాగే ఇది తేలికగా మండుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద 4 types of coal: anthracic coal, bituminous coal, lignite coal and peat coal. So by this topic we complete the 4th unit.